మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. హాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, కాలీవుడ్, మాలీవుడ్ ఏ సినిమాలైనా కావచ్చు. రకరకాల భాషలలో ఉన్న సినిమాల్ని మనం చూస్తూ ఉంటాము. అయితే చాలా సినిమాలు మనం హిందీలో చూడాలన్నప్పుడు హిందీలో డౌన్లోడ్ చేసుకుంటాం, తెలుగులో చూడాలన్నప్పుడు తెలుగులో డౌన్లోడ్ చేసుకొని చూస్తాము. ఇంకా ఇతర భాషల్లో ఇంగ్లీష్ లో చూడాలన్నప్పుడు ఇంగ్లీష్ చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఒక హాలీవుడ్ సినిమా తీసుకున్నట్లయితే అది తెలుగులోకి డబ్బింగ్ అవుతుంది, అదే విధంగా హిందీలోకి, తమిళ్లోకి, ఇలా చాలా భాషల్లోకి డబ్బింగ్ అవుతుంది. అలాంటప్పుడు ఒకే ఫైల్ ని డౌన్లోడ్ చేసి అందులోనే తెలుగు మరియు హిందీ ఇంకా మనకి ఏ భాషలు కావాలో అలాంటి ఫైల్స్ ని కూడా మనకి కొంతమంది అందిస్తున్నారు. సో ఇలాంటివి మనం టోరెంట్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మల్టీ లాంగ్వేజ్ మూవీస్ అని అంటాము. అవి ఎలా ఉంటాయి అనేది ఈ రోజు మనం చూద్దాం. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న వీడియోస్ లలో కొన్ని హాలీవుడ్ వీడియోస్ లో మల్టీ లాంగ్వేజ్ వీడియోస్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే హెర్క్యులస్, ఇది హెర్క్యులస్ 2014 720p బిఆర్ రిప్ తమిళ్, ఇంగ్లీష్, హిందీ. అంటే తమిళ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తర్వాత హిందీ కూడా ఉంది. అదే విధంగా ఇక్కడ చూస్తే మనకి 2012 తమిళ్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో ఇందులో చూస్తే 4 భాషలు ఉన్నాయి. దాదాపుగా మనకి నెట్ లో వెతికినప్పటికీ ఎక్కువ శాతం 2 భాషలవి కలుగుతాయి. అంటే హిందీ మరియు ఇంగ్లీష్ లో ఉన్నవి దొరుకుతుంటాయి, లేదా తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉన్నవి దొరుకుతుంటాయి. కానీ ఒక్కొక్కసారి మనకి మల్టీ లాంగ్వేజ్ దొరుకుతుంటాయి. అవి ఫేమస్ అయిన మూవీస్ ఇలా పెడతా ఉంటారు. సో ఇక్కడ 2012 అనేది చాలా ఫేమస్, మనకు తెలిసిందే. అది యుగాంతం అని సినిమా వచ్చింది అప్పట్లో. సో అందులో తమిళ్ ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు. సో మరి ఈ భాషలు ఎలా ప్లే చేయాలి, ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ నేను 2012 మూవీని ఇక్కడ కేఎం ప్లేయర్ లో ఓపెన్ చేస్తున్నాను. సో కేఎం ప్లేయర్ లో ఓపెన్ చేస్తే ఈ మల్టీ లాంగ్వేజ్ మూవీని ఎలా చూడాలని చూపిస్తాను. సో ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే 2012 తెలుగు అని కొడతారు, మల్టీ లాంగ్వేజ్ మూవీ టోరెంట్స్ లో చూపిస్తుంది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటారు, తర్వాత ఇంగ్లీష్ వచ్చేస్తుందని దీన్ని చూడడం మానేసి డిలీట్ చేస్తుంటారు. అలా కాదు, ఒకసారి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ వస్తుంది కదా, మనం రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఆడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లోకి వెళ్తే మనకి స్ట్రీమ్ సెలక్షన్ ఉంటుంది. సో ఈ స్ట్రీమ్ సెలక్షన్ లో ఇక్కడ చూడండి, ఆడియో స్ట్రీమ్ కంట్రోల్ ఎక్స్ అని ఉంది. అంటే మనం కంట్రోల్ ఎక్స్ కొడుతూ ఉంటే ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడగానే మనకు ఫస్ట్ హిందీ ఉంది, తర్వాత ఇంగ్లీష్, తర్వాత తమిళ్, తర్వాత తెలుగు ఉంది యాక్చువల్ గా, కానీ అక్కడ రాయడం మాత్రం ఇంగ్లీష్ అని రాశారు. సో ఇప్పుడు మనం హిందీ పెట్టి చూద్దాం, మరి హిందీ లాంగ్వేజ్ వస్తుందో రాదా. చూసాం కదా, సో హిందీ వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం కంట్రోల్ ఎక్స్ కొడదాం. ఈ కేఎం ప్లేయర్ లో మాత్రమే కంట్రోల్ ఎక్స్ కి పనిచేస్తుంది. సో ఇప్పుడు చూస్తే మనకి తమిళ్ రావడం జరుగుతుంది. సో మళ్ళీ అదే విధంగా నేను కంట్రోల్ ఎక్స్ కొడుతున్నాను కదా, ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాం. దేని గురించి ఏమిటి? ఇప్పుడు చూస్తే మనకి తెలుగు రావడం జరుగుతుంది. అంటే ఒకే సినిమాలో మనకి అన్ని భాషలు కలవు. ఇప్పుడు తెలుగు వచ్చింది, హిందీ వచ్చింది, తమిళ్ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది. సో ఇలా చాలా భాషలు, అంటే మల్టీ లాంగ్వేజ్ మూవీ అని దీని అంటాం. మనకి ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఆడియో అని మనం వెళ్ళొచ్చు, లేదా కంట్రోల్ ఎక్స్ కొట్టి కూడా మనం ఆడియోని చేంజ్ చేసుకోవచ్చు. సో కొన్ని వీడియోస్ కేఎం ప్లేయర్ లో కావచ్చు, లేదా వేల్స్ మీడియా ప్లేయర్ లో కావచ్చు, కంట్రోల్ ఎక్స్ కొట్టినప్పుడు వీడియో స్ట్రక్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం అది రావట్లేదని కాదు, ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయాలి, లేదా కొంచెం ఫార్వర్డ్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. మొత్తానికి మాత్రం రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇదే మూవీని ఇప్పుడు నేను VLC లో ఓపెన్ చేసి ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు VLC మీడియా ప్లేయర్ లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ తమిళ్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మరి ఇందులో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? సో రైట్ క్లిక్ ఇచ్చి ఆడియోలోకి వెళ్ళి ఆడియో ట్రాక్ లోకి వెళ్తే మనకి హిందీ, తర్వాత ఇంగ్లీష్, తర్వాత తమిళ్, తర్వాత తెలుగు యాక్చువల్గా, కానీ వాళ్ళు ఇంగ్లీష్ అని రాయడం జరిగింది. సో క్లిక్ చేస్తాను తెలుగుని, తెలుగు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇప్పుడు హిందీలో చూద్దాం అనుకుంటే హిందీలో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మల్టీ లాంగ్వేజ్ మూవీస్ ని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ హెర్క్యులస్ ఉంది, తమిళ్, ఇంగ్లీష్, హిందీ ఉంది. సో ఇది కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుంది, తర్వాత కంట్రోల్ ఎక్స్ కొడతాను, హిందీ రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి కొడతాను, తమిళ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మల్టీ లాంగ్వేజ్ సినిమాలను చూస్తాయి. ఇలాంటివి మనం టోరెంట్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర చూసినట్లయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ 4 తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇది హిందీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, ఇది 4 లాంగ్వేజెస్ లో ఉంది. మాక్సిమం ఇలాంటి మూవీస్ మనకి హాలీవుడ్ లో దొరుకుతుంటాయి. అంటే హాలీవుడ్ మూవీస్ ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తారు, అదే హిందీలోకి డబ్బింగ్ చేస్తారు, తమిళ్లోకి డబ్బింగ్ చేస్తారు, ఇలా డబ్బింగ్ చేస్తారు. కావున వాటి అన్ని లాంగ్వేజ్ ని చేసి పెట్టేస్తారు. ఇప్పుడు అదే విధంగా మనం తెలుగులో సినిమా చూసినట్లయితే కొన్ని హిందీలోకి డబ్బింగ్ అవుతాయి. మాస్ సినిమా కావచ్చు, కృష్ణ సినిమా కావచ్చు. సో ఇలాంటి సినిమాలు కూడా మనకి టోరెంట్స్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా మనం మల్టీ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.